ఎస్టర్కి వందనాలు. అలాగే డానియల్ గారికి, తల్లి గారికి ప్రత్యేకంగా తెలియజేసింది. థ్యాంక్ యూ. ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధ మంగళవారం మనం ఉన్నాం కాబట్టి దేవుడు మనకు ఇచ్చినటువంటి ఒక శ్రేష్టమైన సందేశాన్ని విద్దాం. పాస్టర్ గారు వచ్చి ఈ యొక్క దిన సందేశాన్ని ధ్యానాన్ని మాకు అందించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. దైవజనులకు కళ్ళు మూసుకుని చిన్న ప్రార్థన చేసుకుందాం. ఇది మంగళవారం చేసుకునే ప్రార్థన. అందరూ కూడా ధ్యానంగా పరిశుద్ధ మంగళవారం ప్రార్థన దయచేసి కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. ప్రారంభ గీతం. మన ప్రభువైన క్రీస్తు శిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించు నాకు దూరమగును గాక. రక్షణయు జీవన పునరుద్ధానము ఆయనందు కలవు. ఆయన వల్లనే మనం విమోచించబడి స్వతంత్రమవుదము. దేవుడు మమ్మల్ని కరుణించి మమ్మల్ని ఆశ్రయించును గాక. ఆయన తన ముఖాంత మన మీద ప్రకాశింపచేయును గాక. సర్వశక్తి తెచ్చిన దేవా, మా ప్రభు యొక్క శ్రమలను ధ్యానించడం వలన మేము క్షమాపణ పొందినట్లు కృప దయచేయమని నీతోను పరిశుద్ధాత్మతోను సదా ఏక దేవుడే యుగంగా జీవించు పరిపాలించుడి కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరికీ వందనాలు. మీరు ప్రత్యేక పరిశుద్ధ వారంలో చాలా మౌనంగా పరిశుద్ధముగా మనము మన కుటుంబాలు ఉండాలని ఆశీర్వదించబడి నేను కోరుకుంటున్నాను. మొదటిగా నేను అభినందిస్తున్నాను. రాత్రి మా బిడ్డలు, మా కుమారులు వలివేరు యూత్ అంతా మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఘనంగా జరిగించారు. దాని తరువాత చాలా క్రమంగా ఉన్నందుకు నేను వారిని దీవిస్తున్నాను. చెప్పడం ఒకసారి వారి వందనాలు చెప్తున్నా, దీవిస్తున్నా. అలా క్రమంగా సౌండ్ బాక్స్ని పెట్టుకుని పరిశుద్ధ సోమవారం ఎక్కడ ప్రభువుని సిలువేస్తాను నేను వేదన పడ్డాను. దేవుడికి నా మైకులు పనిచేయదు అంతగా, మైకులు పనిచేయదు. అది లేకపోతే పరిశుద్ధ సోమవారం దేవాలయం ఎదుట డ్యాన్సులు వేసిన, పాటలు పెట్టిన, గోల చేసిన నేను సిలువ యేసు ప్రభు నేనేసినట్లు దానికి గాడ్ బ్లెస్ యు. మీ జేబీ మీత్కి వందనాలు చెప్పండి. అది క్రమం అంటే. సరే, దీవించారు కాబట్టి ఆ దీవుల వర్షం మీ కుమరించబడు గాక. నూతన కార్యములు మన మనస్తపడి దేవుడు జరిగించును గాక. ఆమె వాక్యం వెళ్దాం. దేవుని నామానికి స్తోత్రములు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. మీ దగ్గర ఇస్తున్న వారికి కూడా నా హృదయపూర్వక వందనములు. ఇప్పుడు మనం 36వ రోజు పరిశుద్ధ మంగళవారం శనికాల ధ్యానాలు. పరిశుద్ధ మంగళవారం 36వ రోజులోకి వచ్చి ఉన్నాం. పరిశుద్ధ వారం, పరిశుద్ధమని తెల్ల బట్టలు వేసుకొని చక్కగా రావడం మంచిదే, కానీ అంతకంటే మించి మన హృదయం పరిశుద్ధంగా, పవిత్రంగా, నిష్కపటముగా, పైకి ఒక మాట లోపల ఒక మాట లేకుండా ఉండేటట్లుగా దేవుని యందు ఇంకా ఇంకా బలపడుతూ ప్రార్థించాల్సిన అతి ప్రాముఖ్యమైన వారము ఈ పరిశుద్ధ వారం. నిన్నటి దినాన పరిశుద్ధ సోమవారమున మన జీవితాలు ఎలా ఉన్నాయి? పైకి ఆకులు కనిపించినప్పటికీ కాయలు లేనటువంటి ఆ యొక్క పరిస్థితిలో ఉన్నామా? లేక ఆకులు ఉంటే తప్పనిసరిగా కాయలు, పండ్లు ఉండవలసినదే. కాబట్టి ఆ పండ్లు ఫలించడానికి మనం ప్రయత్నం చేస్తున్నామా? ఈ రెండు ఎవరికి వారు ప్రశ్న తీసుకొని దానికి సమాధానాలు వెదకవలసిన సమయం ఇది. అయితే ఈరోజు 36వ రోజున మనకి ఇచ్చినటువంటి అంశము, దేవుడు మనకు ఏర్పాటు చేసినటువంటి అంశము యేసు బోధించుట. అయితే మనం చదువుకున్న భాగంలో యేసు బోధించినట్లుగా అక్కడ ఏమీ వ్రాయబడలేదు. అవన్నీ కూడా అపోస్తలులు అంటే యేసు ప్రభువు యొక్క శిష్యులు చేసినటువంటి
కార్యాలు అక్కడ రాయబడి ఉన్నాయి. అయితే ఈరోజు యేసు బోధించెను. యేసు ప్రభు వారు బోధించేశాడు, అయిపోయింది. ఏమి బోధించారో, ఎలా బోధించారో అవి మరొకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి అని ఈరోజు దేవుడు మనకి ఈ యొక్క గొప్ప అంశాన్ని ఏర్పాటు చేశారు. దాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదులకు వందనములు. 2025వ సంవత్సరము శ్రమకాల ధ్యానంలో 36వ ధ్యానాంశాన్ని మేము ధ్యానిస్తూ ఉండగా మీరు బోధించినటువంటి వాక్కులను మరొకసారి జ్ఞాపకం చేసుకుంటుండగా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి. మా హృదయంలో మీ యొక్క బోధనను జాగ్రత్తగా భద్రపరుచుకున్నట్లుగా మీ యొక్క ఆత్మతో మమ్మల్ని అందరినీ నింపమని యేసు నామములో అడిగి వేడుకని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. యేసు బోధించెను. ఏమి బోధించారో చూద్దాం. యేసు ప్రభువారు మానవ రూపంలో జన్మం ఎత్తిన తరువాత ఈ లోకంలో మరియ కుమారునిగా, వడ్లవాని కుమారునిగా, యాకోబు, యోసేపు, యావే అని 4 అన్నదమ్ముల సోదరుడుగా, ఇంకా సోదరీమణులకు ఒక సహోదరుడుగా ఈ లోకంలో 33.5 సంవత్సరములు జీవించారు. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపిన తర్వాత వయసు వచ్చిన తరువాత, ఇక బాప్తిస్మం పొందిన తరువాత 40 దినములు ఉపవాసం ఉండి ప్రార్థించిన తరువాత, ఇక సువార్త చెప్పడానికి బయలుదేరిన తరువాత మొట్టమొదటిగా ఆయన ఏమి బోధించారో చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 2వ వచనం. అప్పుడు ఆయన నోరు తెరచి ఇలాగు బోధించెను. ఏమి బోధించారు? నోరు తెరిచి, నోరారా అంటే సంతోషంగా నోరారా పలకడం. ఇంకా చక్కగా ప్రిపేర్ అయిన తర్వాత ఇంకా లెసన్ చెప్పండి, అన్ని సిద్ధం చేసుకున్నా. ఇంకా చెప్పండి అంటే చెప్పగలమా లేదా? అన్ని చెప్పగలం, ఎందుకంటే ఆల్రెడీ మనం సిద్ధపడ్డాం, అన్ని సిద్ధపరచుకున్నాం. ఇక ఏదైనా అడగండి, ఎలాగైనా చెప్పమనండి, చెప్తాం. 1 నిమిషంలో చెప్పమంటే 1 నిమిషంలో చెప్పగలం, లేదా దాన్ని ఇంకా వివరించి విపులీకరించి చెప్పమంటే ఇంకా వివరించి చెప్పగలం, ఎందుకంటే ఆల్రెడీ మనం సిద్ధపడి ఉన్నాం కాబట్టి. ఆయన నోరారా ఇలాగా బోధించారు. ఏం బోధించారు అక్కడ? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడి వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి తప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గల వారు ధన్యులు, వారు కనికరింపబడుదురు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఆ తర్వాత నా నిమిత్తము మిమ్మును హింసించి నిందించి మీ మీద అబద్ధ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమగును. 9 ధన్యతలు, 9 ధన్యతలు నోరారా చెప్పారు యేసు ప్రభు వారు. 30 సంవత్సరాల వయసు ఉన్నటువంటి మంచి యవన ప్రాయంలో ఉన్నటువంటి ఒక యవన బిడ్డ చక్కగా తర్ఫీదు పొంది ఇక వచ్చేసారు సమాజంలోనికి. వచ్చి ఏం చెప్తున్నారు? నోరు తెచ్చి మొట్టమొదట మాట్లాడిన మాటే దీనులు. వారు ఎలా ఉంటారు? ధన్యులుగా ఉంటారు. శ్రమ పడేవారు ధన్యులు, వారు ధన్యులు, పరలోక రాజ్యంలో దేవుని బిడ్డలు అవుతారు. మీరు కష్టపడితే నా నిమిత్తం, దేవుని నిమిత్తం, లేదా నీతి నిమిత్తం, మంచి కోసం మీరు ఇబ్బంది పడుతుంటే మీరు ధన్యులు. కాబట్టి మీరు భయపడవద్దు, బాధపడవద్దు, ఆనందించండి.
మీ కష్టాలు నష్టాలు కలిగినప్పుడు మీరు బాధపడవద్దమ్మా, ఆనందించండి. ఎందుకంటే ఇక్కడ కాదు మీ ఫలం, అక్కడ ఉంది పరలోకంలో అని నోరారా పలికినటువంటి మాటలు యేసుప్రభువు వారు మొట్టమొదటిగా నవధన్యతల గురించి చెప్పారు, బోధించుట. ఆ తర్వాత రెండవది ఆయన ఏ విధంగా బోధించారు. ఇవన్నీ చక్క నవధన్యతలు చెప్పారు. అయితే ఆయన ఏ విధంగా బోధించారు చూద్దాం. చూడండి, మార్కు సువార్త 4వ అధ్యాయము 34వ వచనం. మార్కు సువార్త 4వ అధ్యాయము 34వ వచనం. ఉపమానము లేక వారికి బోధించలేదు. చాలమ్మా, ఆయన మాట్లాడుతూ ఉంటే అందరికీ అర్థమయ్యేటట్లుగా వ్యవసాయం చేసుకునే వారికి విత్తనాల గురించి చెప్పారు. చేపలు పెట్టే వారికి పరలోక రాజ్యం ఎలాంటిది అంటే అది చాలా చేపలు పట్టే దోణిలాగా ఉంటుంది అని చెప్పారు. ఇంకా ఎవరికి ఏ విధంగా అర్థం కావాలో ఆ విధంగా అర్థమయ్యేటట్లు ఉపమానము చెప్పారు. పరలోక రాజ్యము 10 మంది కన్యకలను పోలి ఉన్నది అని కూడా చెప్పారు. కన్యకలకి అంటే యవన బిడ్డలకి ఏ విధంగా చెప్పాలో అర్థమయ్యేటట్లు ఆ విధంగా చెప్పారు. వృద్ధులకి ఏమి చెప్పాలో ఆ విధంగా చెప్పారు. అలాగన ఉపమానం లేక ఉదాహరణలు లేకుండా అర్థం కాకుండా ఏదో పరలోక రాజ్యం అంట, అది ఈ సంబంధమైనది కాదంట, భూలోకంలో సంబంధించింది కాదంట అని చెప్తే ఎవరు అసలు ఆ పరలోకం ఉందో లేదో ఎవరికి తెలుసు, ఎవరు చూశారు అని అందరూ అనుకుంటారు. కాబట్టి ఎవరెవరికి ఏది కావాలో ఆ విధంగా చెప్పారు. వర్తకం అమ్ముకునే వారికి పరలోక రాజ్యం ఎలా ఉంది? ఒక మంచి ముత్యాన్ని కొనుక్కోవడానికి వెళ్ళినటువంటి ఒక వర్తకుని పోలినది పరలోక రాజ్యం. చక్కగా వంట చేసే వాళ్ళకైతే పులిసిన పిండిలాగా ఉంది, కొద్దిగా చాలు. ఇంకా పరలోక రాజ్యం ఆవ గింజ, ఆవ చెట్టంతా వృక్షాల్లో అది చిన్నదైన అనేక పక్షులు వచ్చి ఇలాగా ఎవరికి ఎలా అవసరమో ఏ విధంగా అర్థం కావాలో ఆ విధంగా ఎవరికి ఎలా చెప్తే అర్థం చేసుకోగలరో ఆ విధంగా ఉపమానాలతో యేసుప్రభు వారు బోధించారు. కానీ నాకు ఇంగ్లీష్ వచ్చు, హిందీ వచ్చు, అరబ్ వచ్చు ఇంకా అని ఆ భాషలో మాట్లాడాల. ఎవరికి ఏ భాష అర్థమవుతుందో ఆ భాషలో మాట్లాడారు యేసుప్రభు వారు. ఆయన ఎప్పటి నుంచి చెప్పారు, ఎప్పటి నుంచి బోధించారు అంటే చూద్దాం. కీర్తన గ్రంథం 119వ కీర్తన 171వ వచనం. 71వ అధ్యాయము 71వ కీర్తన 17వ వచనం. 71వ కీర్తన 17వ వచనం. దేవా, బాల్యము నుండి నీవు నాకు బోధించుచూ వచ్చితివి. చాలమ్మా, ఎప్పటి నుంచి దేవుడు చెప్పారు? యేసుప్రభు వారు ఎప్పటి నుంచి మాట్లాడుతున్నారు? ఎప్పటి నుంచి బోధిస్తున్నారు? మనకి బాల్యము నుండే. బాలుడు 2 సంవత్సరాలు లేదు. ఇప్పుడైతే మరి ఇదివరకైతే చిన్నపిల్లల్ని దేవాలయం తెచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడైతే ఫ్యాషన్ అని అనుకోవచ్చు, లేకపోతే ఏమనుకోవచ్చు తెలియదు. కానీ పుట్టిన దగ్గర నుంచి తీసుకొస్తున్నాం చర్చి. 2 నెలలు 3 నెలల దగ్గర నుంచి తీసుకొస్తున్నాం. బాల్యం నుండే వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెబుతూ వస్తున్నాం. అలాగని దేవుడు కూడా ప్రేమించి బాల్యము నుండే ఎవరు ఈ మాట చెప్తుంది? మామూలు మనుషులు కాదు చెప్తుంది. ఎవరు? గొప్ప మహారాజు దావీదు మహారాజు ఏం చెప్తున్నారు అంటే, దేవా, బాల్యము నుండే నీవు నాకు బోధించుచూ వచ్చితివి. ప్రతి విషయంలో మీకు అర్థమే. బోధించుట అంటే అర్థం ఏంటో తెలుసా? చెప్పడం కాదు.
చేస్తూ చూపిస్తూ చెప్పడం. జస్ట్ చెప్పి వదిలేయడం కాదు. చిన్నప్పుడు మనకు అక్కలు నేర్పించేవారు ఉపాధ్యాయులు. ఎలా నేర్పించేవారు? పలక మీద బలపం తీసుకొని ముందు వారు రాసి చేత్తో వాళ్ళు రాసిన దాని మీద బలపంతో చెయ్యి పట్టుకొని దిద్దించేవాళ్ళు. అంటే వాళ్ళు చేస్తూ మనకి అది బోధించుట అంటే. చెప్పి వదిలేయడం కాదు. అందుకే మేము చెబుతూ కూడా మరలా అందరినీ కొంచెం ఇబ్బంది పడుతున్నాం మిమ్మల్ని అందరినీ. ఎందుకంటే మాకు చెప్పి వదిలేయటం ఇష్టం లేదు. చెప్పి వదిలేస్తే విత్తనాలు ఎలా ఉన్నాయి? ఎక్కడో చాట పడినట్టుగా, త్రోవలో పడినట్టుగా వెళ్ళిపోతాయని భయం. అందుకని కొంచెం హృదయంలో నాటించాలని కొంచెం గట్టిగా దిద్దిస్తున్నాం అనమాట అని మేము అనుకుంటున్నాం. దేవుడు మాకు ఇచ్చినటువంటి ఇంగిత చిన్న కొద్దిపాటి జ్ఞానం చొప్పున. చిన్నప్పుడు మా అమ్మగారు అక్షరాల్లో మనకు తెలుసు యారా లావ స ష స హ అళ అక్ష ఇవి ఎలా పలికించేవాళ్ళు? సుశీల అంటే సా పలికేవాళ్ళం. శిరీష అంటే మెలికస అని చెప్పేవాళ్ళు. షా అంటే కాలు పట్టుకోలే అంటే ఇలా లాగాలమ్మా అని చెప్పి అంటే అర్థమైన ఆ వయసులో మనకు అర్థం కాదు షా అని పలకడం. దాన్ని రాయడం కూడా రాదని దానికి ఒక గీత ఇలా ఉంది, ఇలా రాయాలి, గీత ఇలా గీయాలి, దీన్ని కాలు పట్టుకొని లాగే షా అనాలి అని చెప్పేవారు. షా శీష అని అనకుండా చక్కగా సాని సా పలకాలి, శాని శా పలకాలి, షాని షా పలకాలి. ఇలాగా ఏ పదాన్ని ఏ అక్షరాన్ని ఎలా పలకాలో వారు చెబుతూ మనకి నేర్పించడం, అది బోధించడం. అలాగనే యేసు ప్రభు వారు కూడా ఎవరెవరికి ఎలా అర్థమవుతుందని వారు ఆ విధంగా అనుకొని అలా మారిపోయి చెప్పేవాడు, బోధించేవాడు. కాబట్టి మన యేసు ప్రభు వారికి మనమంటే ఎంతో ప్రేమ. అందుకే నువ్వు బాల్యం నుండే నీ అన్నీ నాకు బోధిస్తూ వస్తున్నావు, నాకు నేర్పిస్తూ వస్తున్నావు దేవా. మరి బాల్యం నుండే మనకు తెలిసినప్పుడు, బాల్యం నుండే మన దేవుడు మనకి నేర్పించినప్పుడు ఎలా నేర్పిస్తారు? తల్లిదండ్రులు, పెద్దలు, లేకపోతే యాజకులు, ఇలాగున పరిచారకులు, బోధకులు వీళ్ళందరి ద్వారా మనకు నేర్పిస్తూ ఉన్నప్పుడు మరి మనమేమి చేయాలి? అది ఈ 36వ రోజున దేవుడు మనకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగం. చదువుదామా ఇప్పుడు? అపోస్తుల కార్యాల గ్రంథము 2వ అధ్యాయము 41, 42 వచనాలు. ఆ వాక్యమును అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. చాలా మంది 3,000 మంది చేర్చబడ్డారు. వాళ్ళు 4 పనులు చేశారు. బాల్యం నుండి బోధింపబడిన వారు, తెలుసుకున్న వారు వాళ్ళు ఏం చేశారు అంటే చూద్దాం, చూడండి. మొట్టమొదటి పాయింట్ అపోస్తలుల బోధ ఎందును, రెండవది సహవాసమందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయుట ఎందును ఎడతెగక ఉండిరి. యేసు ప్రభు వారి చేత బోధింపబడినటువంటి, బాల్యము నుండి బోధింపబడినటువంటి వారు ఏ విధంగా ఉండాలి? ఈ 4 పనులు ఎడతెగక చేయాలి. ఎడతెగక చేయుచుండాలి. ఏమేం చేయాలి? మొట్టమొదటి అపోస్తులు 2వ అధ్యాయం 38వ వచనం. అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 38వ వచనం. పేతురు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఇది అపోస్తుల బోధ. ఏం చెప్పేవాళ్ళు? మీరు మారు మనస్సు పొందండి, రెండవది బాప్తిస్మం పొందండి. ఆ తర్వాత ఇంకొకటి చూద్దాం, 40వ వచనం కూడా చూద్దాం. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందడని వారిని హెచ్చరించారు.
అపోస్తలులు ఏం చెప్పారు బోధ అంటే యేసు ప్రభు వారితో విని ఆ బోధలన్నిటిని నేర్చుకున్న వారు, ఆ బోధల్ని చక్కగా నేర్చుకొని దాన్ని పాటించిన వారు ఏం చెప్తున్నారు? మొట్టమొదటిగా మీరు మారు మనసు పొందండి, రెండవది బాప్తిస్మం పొందండి, మూడవది ఈ తరం వారు మూర్ఖుల్లాగా మీరు ఉండొద్దు అని చెప్పారు. రక్షణ పొందండి అని చెప్పారు. మారు మనసు పొందడం అంటే మనస్సు మార్చుకోవడమే మారు మనసు పొందడం. మనస్సు మార్చుకోవడమే మారు మనసు పొందడం. నువ్వు మారు మనసు పొందావా అంటే అర్థం నీ మనస్సు మార్చుకున్నావా, దేవునికి ఇష్టమైనటువంటి కార్యాలు చేసేటట్టుగా నీ మనసును మార్చుకున్నావా, నీ తల్లిదండ్రులకి ఇష్టమైనటువంటి కార్యాలు చేయడానికి నీ మనస్సు మార్చుకున్నావా? ఇది మారు మనస్సు అంటే ఏదో అవి ఇవి కాదు మనం అనుకున్నట్లుగా, మనస్సు మార్చుకోవటమే. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. అయ్యా నువ్వు పొలంలోకి వెళ్ళి పని చేసుకొని రమ్మంటే మొదటోడు ఏం చెప్పాడు? అయ్యా నేను వెళ్తాను, కానీ వెళ్ళలా. రెండో వాడు ఏం చెప్పాడు? నేను వెళ్ళను నాన్న నేను వెళ్ళను అని అన్నాడు, కానీ మనస్సు మార్చుకొని వెళ్ళాడు. అది మనస్సు మార్చుకోవడం, అదే మారు మనస్సు పొందడం. నీ మనస్సు ఎప్పుడైతే మార్చుకుంటావో నేను అది అనకూడదు అని నీ మనసులో నీవు చెప్పుకొని నీవు ఉంటావో అదే అప్పుడే నీవు మారు మనస్సు పొందినట్లు లెక్క. అప్పుడే నీవు ఆటోమేటిక్గా పాపక్షమాపణ పొందుతావు, ఆటోమేటిక్గా నీవు బాప్తిస్మం తీసుకుంటావు. అదే నీవు రక్షణ పొందిన నిశ్చయతను కలిగి ఉంటావు. కాబట్టి మారు మనస్సు పొందడం అంటే నీ మనస్సు మార్చుకొని మంచి మార్గంలో, సక్రమమైన మార్గంలో రావడమే, మంచి ప్రవర్తన ప్రవర్తించడమే మారు మనస్సు పొందడం, బాప్తిస్మం తీసుకోవడం, రక్షణ పొందడం. ఇవి ఆ తర్వాత జరిగేటువంటి కార్యక్రమాలు. అపోస్తలులు యేసుప్రభు వారి చేత బోధింపబడి మొట్టమొదటిగా వాడు బోధ ఏం బోధించారు? నీవు మారు మనస్సు పొందాలి, తర్వాత పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం తీసుకోండి, ఆ తర్వాత ఈ మూర్ఖతరం వారికి వేరుగా ఉండండి. ఈ తర్వాత మూర్ఖులు ఏం వినరు, ఏ మాట వినరు. మూర్ఖత్వం అంటే మాట వినని వారిని మూర్ఖులు అంటారు. అలా ఉండొద్దు, మీ మనస్సు మార్చుకోండి అని చెప్పారు. ఆ తర్వాత సహవాసం, అపోస్తుల బోధ యందును సహవాసం అందును ఒకరికొకరు అవసరాలు తెలుసుకోవడం, వీలైతే సహాయం చేయడం, మాట ద్వారా లేదా క్రియల ద్వారా సహవాసం చేయటం. ఆ తర్వాత రొట్టె విరుచుట, అందరూ సమిష్టిగా పంచుకోవడం, ఎక్కడ కొరత లేకుండా ఉండడం. ఆ తర్వాత ప్రార్థన చేయటం, ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేయటం. దాని యందు ఎడతెగక ఉన్నారు. ప్రార్థన యందు ఎడతెగక, ఆ పని అయిపోయిందాక, నీ కుటుంబం రక్షింపబడిందాక, నీ ఇంటి పక్క వారు రక్షింపబడిందాక, నీ ఇంటి పక్క వాళ్ళ యొక్క అవసరం తీరిందాక, అది సహవాసం. రొట్టె విరుచుట, నీ యొక్క ఏ ఆకలి కొని ఉన్నారో, ఏ ఇబ్బందుల్లో ఉన్నారు నీ ప్రక్కింటి వాళ్ళు, లేదా నీ ముందింటి వాళ్ళు, నీ వెనకింటి వాళ్ళు, నీ మారు మనసు పొందు, మనస్సు మార్చుకో, మనస్సు మార్చుకొని శత్రువులను ప్రేమించమని దేవుడు చెప్పారు. కాబట్టి ఆ విధంగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ యొక్క శ్రమల కాల ధ్యానంలో చెబుతున్నటువంటి మాట, మీరు మనస్సు మార్చుకోండి, ప్రార్థన ఎందు ఎడతెగక ఉండండి, రొట్టె విరుచుట ఎందు ఎడతెగక ఉండండి, సహవాసమందు ఎడతెగక ఉండండి. మొట్టమొదటిది బోధ ఎందు చెప్పండి, చిన్నపిల్లలకి తెలియని వారికి చెప్పండి, బోధించండి. మీరు చేస్తూ చెప్పండి, జస్ట్ చెప్పొద్దు లేయటం కాదు, మీరు చేస్తూ చెప్పండి, అది బోధించడం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు తాను చెబుతూ తాను చేస్తూ చెప్పినటువంటి మాటలను కళ్ళారా చూసిన శిష్యులు
ఈ 4 మాటలు చెప్పారు. ఈరోజు మనం నేర్చుకోవాల్సినది అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టెలిష్ట యందును, ప్రార్థించుట యందును ఎడతెగక ఉండాలి అని దేవుడు మనకు బోధించారు. కాబట్టి మనం కూడా ఆ దేవుడు మన యేసు ప్రభు వారు బోధించినట్లుగా నీ కోసమే నా కోసమే అంత ధనవంతుడు దరిద్రుడయ్యి, అంత ధనవంతుడు దరిద్రుడిగా మారి ఈ లోకంలోకి వచ్చి దీనుడిగా నిస్సహాయుడిగా వేలాడుతూ ప్రక్కనే ఉన్నటువంటి వారి కోసం ప్రార్థించమని, అప్పుడు కూడా 2 దొంగల్ని సిలువలో వేస్తే ఒకరు దూషిస్తే ఏమని చెప్పారు? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించు. అప్పుడు కూడా ప్రార్థించాడు, అప్పుడు కూడా క్షమించడం నేర్పించాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ విధంగా మనకు చేతనైనంత వరకు ఇతరులను క్షమిద్దాం. ఈ యొక్క 2025వ సంవత్సరంలో ఈ యొక్క శ్రమల కాల ధ్యానాల్లో 35 రోజులు వచ్చిన వారం, 36 రోజులు వచ్చినటువంటి మనందరం కూడా ఆయన బోధన జాగ్రత్తగా విందాం, ఆయన యొక్క బోధనను అనుసరిద్దాం, ఆయన యొక్క బోధనను మన హృదయంలో భద్రపరుచుకుందాం. అలాంటి గొప్ప కృతం మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనందరికీ దయచేయగాక. ఆమేన్. అవకాశం ఇచ్చిన యాత్రికుల వారికి సంఘానికి మీరు ఎదురుస్తున్నారు. మరొకసారి నా ధన్యవాదాలు. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా, ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. ఇప్పటి వరకు చాలా గొప్ప ఆధ్యాత్మిక సందేశం విన్నాం. యేసు ప్రభు టీచర్, జీసస్ ఈజ్ యాజ్ టీచర్. టీచర్ ఏం చేస్తాడంటే ఎప్పుడు కూడా సరి చేస్తాడు, ఆ మైండ్ సరి చేయడం. పాస్టర్ బోధిస్తాడు, ప్రీచర్. టీచర్ ఎర్రింకు పెట్టుకొని తప్పులు దిద్దుతూ సరి చేస్తారు. యేసు ప్రభు శిష్యుల్ని ఎప్పుడు కూడా సరి చేస్తూ ప్రీచర్గా నడిపించాడు. చెప్పకూడదు ఒకసారి, ఆయన ప్రీచర్గా నడిపిస్తూ ఎక్కడ కూడా వాళ్ళని ఏమనేవాడు కాదు. నన్ను చూసి వాళ్ళే నేర్చుకుంటారులే. ఇప్పుడు ఎంతమంది ఉంటే శృతి వచ్చి గబ్బ పేట తీసి నేను చెప్పాను ఆ బాబుకి. ఎప్పుడు చెప్పాను కదా, నేర్పించి. ఇక్కడ ఎవరున్నా లేకపోతే నువ్వు ఇక్కడ దగ్గర కూర్చోవాలి. ఆ ఎత్తు వచ్చిన వాళ్ళేమో పీట తీయాలి, నాలాగా పుట్టివాళ్ళు వస్తున్న పీట వేయాలి, నేను వెనకొచ్చి చెప్పేటప్పుడు పీట లాగేసేయాలి. నేర్పించా, తను గ్రహించింది, తన బాధ్యతను చేసి. చెప్పడం ఒకసారి చాలామంది ఉన్నారు ఇక్కడ, అంటే తనకి నేర్పించినప్పుడు ఏంది నీ మాట అనుకుంటే ఈరోజు నా పాపకు చప్పట్లు చేయక ఉదాహరణ చెప్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంగమా, ఈ పరిశుద్ధ వారంలో ఏమి బోధించాడు అనేదంటే ఏమి నేర్చుకున్నాము. యేసు ప్రభువు దగ్గర ఏమి నేర్చుకున్నామంటే ఒకటి నేర్చుకోవాలి. అమ్మగారు చాలా వివరంగా ఆమె చెప్పిన బోధలో ఏం బోధించి ఎలా పొంచాడు? ధన్యతలు, బ్లెస్డ్. ఇలా ఉంటే అన్ని ధన్యతలేనయ్యా. దుఃఖపడుతున్నావా? వరి కావద్దు. ఆకలితో ఉన్నాయా? ఓకే. నీతి నిమిత్తం హింసింపబడుతున్నావా? పర్వాలేదు. ఈ నవధన్యతలు నీ జీవితంలో కావాలంటే రెండవ మెట్టుగా ఏం చేయాలంటే యేసు ప్రభు చెప్పిన ఉపమానాలన్నీ కూడా మనం విన్నాం. బయట సంగతులే చెబుతాడు ఎప్పుడు, వాక్యం చెప్పటం జాగ్రత్త. ఆయనకి అనలా మీరు నన్ను అన్నారు. ఎందుకు? ఇందాక అమ్మగారు కూడా చెప్పారు, కథ ఇంగ్లీషు కథ హిందీ వచ్చు అని చెప్పి బడాయి చెప్పటం కాదు. చాలామంది చూస్తున్నారు, చాలామంది చదువుకున్న పిల్లలు ఉన్నారు. పునరుద్ధానాన్ని ఇంగ్లీష్లో ఏమంటారో తెలియకపోతే మన పిల్లలు బయటకు వెళ్తే కష్టం. యేసు ప్రభు నికోదేముతో ఎట్లా మాట్లాడాలో అట్లా మాట్లాడాడు.
నాతో ప్రసాద్ వచ్చాడు, అశోక్ బ్రదర్ వచ్చాడు, సురేంద్ర వచ్చాడు. అందరు గవర్నమెంట్ ఆఫీసర్కి దీవెన అని చెప్పాడు. బైబిల్ తీశాడా ప్రసాద్? బైబిల్ తీశాడా? ఒక్క రెఫరెన్స్ కూడా చెప్పకుండా మోషే దగ్గర పనిచేసిన మంత్రస్థానం గురించి చెప్పాడు. ప్రైజ్ లార్డ్, దేవుని స్తోత్రం. ఆమేన్ చెప్పండి, చెప్పడం. మంత్రస్థానం గురించి గంట మాట్లాడాడు. అవునా? ఒక మంత్రస్థాని తను మోషే తల్లి ముందు పట్టుకుందా, మంత్రస్థాని ముందు పట్టుకుందా? మోషేని మంత్రస్థాని. ఆ మంత్రస్థాని కాపాడిందా, తల్లి కాపాడిందా? మంత్రస్థాని. ఇప్పుడు వెలుగట్టి సపోర్ట్ కొట్టండి. గొప్ప మర్మాన్ని గవర్నమెంట్ ఆఫీసర్లు మొత్తం 2000 మందికి బైబుల్ రిఫరెన్స్, బైబుల్ తెరవాలి అసలు. అవునా? బ్రదర్ అనిల్ కుమార్ గారు ఏం చెప్తారు? గంట సేపు అనిల్ కుమార్ గారి ప్రసంగం మనకు అర్థం కాదు, అమ్మగారికి అర్థమైంది, నాకు సగం అర్థమైంది. దేశాలను మార్చిన కేఏపాల్ గారి ప్రసంగం ఎవరికి అర్థం కాదు. ఆ ప్రధానమంత్రులుగా మారి యుద్ధాన్ని నాటాడు ఒకసారి ఆయన. ఇప్పుడు ఏదో మాట్లాడతాను అనుకోవద్దంట. నికోదేముతో ఏం మాట్లాడంటే చేపల గురించి, రైతుల గురించి చెప్పినట్టు చెప్పలా. కొత్తగా జన్మిస్తే కానీ దేవుని రాజ్యాన్ని చూడని చెప్పాడు. ప్రేమల వాళ్ళారా, యేసు బోధ మనం స్వీకరిద్దాం. అర్థం కాకపోతే అపొస్తలుల బోధ ఎందును అంటే, అపొస్తలులు అంటే ఎవరు? ఆ 12 మంది కాదు, ఈ సేవకుల బోధ ఎందును, టీవీలో వచ్చే బోధ ఎందును, కరపత్రాల దగ్గర ఇప్పుడేమో లేవనుకోండి, ఆ బోధ ఎందును. రెండవది సహవాస్, ఫెలోషిప్. నీ ఫ్రెండ్ ఎవరున్నారో, నీ వాట్సాప్ తీస్తే ఉదయాన్ని ఎవరున్నారో. ఎక్కువ మంది యూత్ తోటి సెల్ స్విచ్ ఆఫ్ చేస్తారు, సైలెంట్లో పెడతారు. నీకు ఎన్ని ఫోన్లు వస్తాయిరా బాబు? నాకంటే ఎక్కువ వస్తాయి అంట. నేను ఎన్ని వస్తాయి? మా అమ్మగారు ఫోన్ చెబితే నాకు ఆ పని చెప్తే నాకు కోపం. అమ్మ ఎన్నుంటే నీకు? నేను, చెల్లి, తమ్ముడు, మీ అక్క, 5 ఫోన్లు అయింది మొత్తం. నాకు ఎన్ని ఫోన్లు ఉంటాయి? 300 ఉంటాయి రోజుకి. ఎందుకు సెల్ ఉంటుందంటే రోజు ఒకరితోనే ఆ ఫోను ఫ్రెండ్షిప్ చేసుకుంటారు. నీ సహవాసం ఎవరితో? మూడో ప్రశ్న, రొట్టె విరుచుట ఎందును. ఏమిటి రొట్టె అంటే? పశ్చాత్తాపం. ఇలా విరవగానే దీన్ని తీసుకున్నప్పుడల్లా నన్ను, నా సిలువ కార్యాన్ని, నేను ప్రాణపెట్టిన కార్యాన్ని జ్ఞాపకం చేస్తాను. వాక్యం బైబిల్ తీగానే యేసు ప్రభు సిలువ జ్ఞాపకం రావాలి. అది రొట్టె విరుచుట. చివరిలో ప్రార్థన. ఏ ప్రార్థన చేస్తున్నాము? పరిశుద్ధ దినాన్ని. అందుకే నేను ఇవాళ 3 ప్రార్థన చేస్తున్నాను చర్చిలో. రేపు 4 చేద్దాం, గురువారం 5 చేద్దాం. ఆమె చెప్పండి. వేరే వేరే మాటలు, పాటలు కాదు, ప్రార్థనలో కనుక పరిశుద్ధం. ఈరోజు నా సహోదరి చేశారు, అంకులు చేశారు, అక్క చేశారు. ప్రార్థన ఎక్కడ ఏ సమస్య అయినా ప్రార్థన. ఎలాంటి పరిస్థితి? నేను మూడి గారు చెప్పాను, ఈ సమస్యలన్నీ 3 సీక్రెట్లు చెప్తాను. ఏంటి చెప్తాను? అందరు తెలిసి చూస్తున్నారు, అందరు వినండి అని చెప్పాడు. ఏంటి మీ సమస్య కోరంటే? మొదటి సీక్రెట్ ప్రార్థన అన్నాడు. రెండోది ఏం చెప్తున్నది చూశారు. రెండోది కొంచెం బాగండి. రెండోది ఏంటో తెలుసా? ప్రార్థన అన్నాడు. మూడోది ఏంటో కనీసం 3ది కొత్తది వస్తుందో చెప్తున్నాడు. 3ది కూడా ప్రార్థన. చెప్పడం వల్ల ఒకసారి దేవుడి స్తోత్రం. ఫర్ ఎవ్రీ సొల్యూషన్ ద ప్రేయర్ ఈజ్, ఫర్ ఎవ్రీ ప్రాబ్లం, ప్రతి సమస్యకు పరిష్కారం ప్రార్థన. ఆ ప్రార్థనలో మనం ఎదుగుదాం, పరిశుద్ధతను కలిగి ఉందాం. ఏ బోధలు విన్నామో వాటన్నిటినీ విడిచిపెట్టకుండా గ్రహిద్దాం. అవి విడిచిపెట్టొద్దు, గ్రహిద్దాం. అవి గ్రహించి మన జీవితాన్ని ముందు కొనసాగిద్దాం. అప్పుడు సరి చేసుకుంటే యేసయ్య సరి చేశాడు కాబట్టి నేను ఈ సంవత్సరం 1 సరి చేసుకున్నాను. ఈ గురువారానికి 1 సరి చేసుకున్నాను. అప్పుడే శుక్రవారం నేను నా ప్రార్థన పెంచుతాను, నా వాక్యం చదువుకోవడం పెంచుతాను. నేను నా యొక్క మనస్తత్వంలో ఏది విన్నానో అది చేసేటప్పుడు నేను చెప్పాను కదా, ఫలములు లేని చెట్టు కాకుండా, అవునా, ఫలించని చెట్టుగా నేను ఉంటానేసయ్యా. నా భక్తి ఎవరు కనిపించక్కర్లా, నా భయం దేవుడితో ఎవరు చెప్పుకోక్కర్లా. యెహోవాయందు భయభక్తుల వారు ఎలాగా చెప్పి నా దేవుడు తెలిసే చదువుని సరి చేసుకుందాం. యేసు, జీసస్ యాజ్ టీచర్. ఈరోజున యేసయ్య
ఏ ఎర్రింకు పెన్ను పెట్టుకొని మన జీవితాన్ని సరి చేస్తున్నాడు. కొన్ని తప్పు కొడతాడు, కొన్ని రైట్ అంటాడు. ఆ సరి చేసేటప్పుడు నాకు ఎన్ని మార్కులు వస్తాయి ప్రభు, విధేయతలు ఎన్ని మార్కులు వస్తాయి నాయన, విశ్వాసులు ఎన్ని మార్కులు వస్తాయి ప్రభు, నా కుటుంబ నరకలు ఎన్ని మార్కులు అందులో లేచిపడదాం. ప్రార్థన చేస్తున్నాం, ప్రభువునే అడుగుదాం, ప్రభుని అడుగుదాం. అపరాధిని యేసయ్యా కృప చూపి ప్రభువయ్యా. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు. అపరాధులు నేను ఎన్నిసార్లు విన్నా దోషములు తప్పులు చేస్తూనే ఉంటాను. నీ ఒక మంచి టీచర్, అందుకనే తండ్రి మీరు చెప్పారు 3,000 మంది మారటానికి నాయన మేడగదిలో చేరిన అపోస్తలులు నా తండ్రి, వారు విన్నారు మా ప్రభువా, నీ బోధన విన్నారు, నీవెలా నడుస్తూ వారికి చెప్పారు నా తండ్రి. దాసురాలు విన్నాం తండ్రి, వారి బోధ ఎందుకు సహవాసం, మేము ఎవరితో సహవాసం, ఫెలోషిప్, ఏ మాటలు చెప్పుకుంటున్నాం పరిశుద్ధ వారంలో సహవాసం, రొట్టె విరుచుట, విరిగి నలిగిన మనస్సే నీకు ఇష్టమైన బలిగా, విరిగిపోయిన మనస్సుగా నిన్ను ఆహ్వానించేవారిగా, ప్రార్థనలో మేము కన్నీటి ప్రార్థనలో గోజాడేవారిగా చేయమని మా బిడ్డలందరూ ఆశతో వచ్చారు. వారికి ఇచ్చిన ఆత్మీయాహారం చెల్లిస్తూ యేసునామమున వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడును, రాజ్యం వచ్చుగా, విచిత్రమరాలను నెరవేర్చినట్లు భూమి అందులో నెరవేరును కాక. మా తమ్ముడు మాకు దయచేయి, ఎడల ప్రార్థన చేసిన మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించు, శోధనతేక దృష్టిని తప్పించు, అర్థము శక్తియు మహిమయు ఎంత నీవేనవి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ గణ్యుని సహవాసం ప్రజలకు సదాకాలం మీకు మీ కుటుంబాలకు యేసు బోధలను గ్రహించి మారు మనస్సు కలిగిన జీవితాలు జీవించటకు సహాయం చేయను గాక. ఆమేన్. పరిశుద్ధ జనకుడ పరమాత్మలో కూడా నిరూపమ బల బుద్ధిని ప్రభావ, నిరూపమ బల బుద్ధి, నిరూపమ బల బుద్ధి, నిరూపమ బల బుద్ధి అందరికీ వదనాలు. రేపటి దిన వాక్యం చదివారు సహోదరుడు దాసరి ప్రసాద్ చదువుతారు. హోషు గారు వాక్యం, అడిగిన మరి ప్రార్థన చేస్తారు.